క్రీస్తే సర్వాధికారి సైతాను జనము గుల్చెను పాతాళమునకు పంపను నీతి పదంబు పెంప రుధిరంబుగా చెగానా క్రీస్తే సర్వాధికారి మృత్యుములు త్రుంపను నిత్యాదివాంబు వెంపను మధ్యాళి భయము దీపను మరణంబు గెలిచెగానా క్రీస్తే సర్వాధికారి పరమందు దివిజులైన దరయందు మనుజులైన ప్రతి నాలుగా మోకాలు ప్రభునే భజించుగానా క్రీస్తే సర్వాధికారి ఈ నామమునకు మించు నామము లేదటంచు యెహోవా తండ్రి యేసును హెచ్చించినాడుగానా క్రీస్తే సర్వాధికారి యెహోవా తండ్రి యేసును హెచ్చించినాడు. మరి మృత్యువు ముళ్ళు త్రుంపన్ నిత్య జీవము పెంపన్ మన కొరకు నిత్య జీవము. అందుకే యేసయ్య సర్వాధికారి శాశ్వత లోకవాసి. అక్కడ శాశ్వత లోకము, ఇది మనది అశాశ్వతమైన లోకము. మరి ముక్తి విధాత నేత, శక్తి నొసంగుదాత. ఎప్పుడు బలహీనలం అప్పుడే మనము బలవంతులం అని చెప్తున్నాను కదా. స్ట్రాంగ్ కావాలనుకున్నప్పుడు నాయన నేనేమి ఇంత బలహీనంగా ఉన్నా అనుకుంటే ఆయన శారీరక ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, మరి మెంటలీ మనము దేవుడు శక్తి ఇస్తాడు. ఎప్పుడు మీరు వీకో అప్పుడే మీరు స్ట్రాంగ్ అని చెప్పినవన్నీ కూడా. మృత్యు ముళ్ళు తెచ్చాడు. పరమందు దివిజులైన ధరయందు మనుజులైన ప్రతి నాలుక మోకాలు ప్రభువే భజించును గాక. బాబా ఎంత చక్కటి